మనం రోజు పోయే తవ్వే కానీ ఏదో ఫోన్ వస్తే మాట్లాడుకుంటానో దోస్తులతో ముచ్చట పెట్టుకుంటానో ఇంకేదన్నా ఆలోచనల వాడో మూల మలుపు కాడ తిరగకుండా సీదా వెళ్ళిపోతుంటాం. అట్లనే కొద్ది దూరం పోయినాక అరే గిటొస్తున్నా ఏందని మళ్ళీ వెనకకు మరుతాం. అగో అచ్చం అట్లనే ఉన్నట్టున్నది కాలాల పరిస్థితి సుత. మర్చిపోయి వస్తున్నాయో కావాలనే గుమ్ముతున్నాయో కానీ పోటీ పడి సర్స్గా పడుతున్నాయి పబ్లిక్ మీద. ఢిల్లీలా దంచుడు దంచింది. రోడ్ల మీద వరద చూడుర్రి ఆనాకాలంలో వంగినట్టే ఉన్నది. కార్లు ఆటోలు అంబాడుతున్నాయి ఈదలేక. ఉతార్లున్న ఏరియాలు చెరువులైనాయి. విమానాల డిపో కాడనైతే చిన్న గోస కాదు. పరిస్థితి అంతెట్లనో ఉన్నదని 122 విమానాలు బంద్ పెట్టి ఇంకో 40 ఏరే రూట్లకు మలిపిండ్రు. గాలి సరిసి కొడితే పెద్ద పెద్ద చెట్లు కూలినాయి, కరెంటు స్తంభాలు ఒరిగినాయి. ఓ ఇంటి మీద చెట్టు పడి 4 కాలం చేసిండ్రు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మేడం అంతట దిక్కుంటా తిప్పలార్చుకున్నది. ఉత్తరప్రదేశ్ హర్యానాల సుత ఇదే కథ. తొవ్వెంట ఓతోళ్ళు అరిగోస పడ్డారు వరదలతోని. కాశ్మీర్ల సుత గట్టిగానే పడుతున్నాయి. మన తానేమన్నా తక్కువనా? కొన్ని జిల్లాలను గుత్తబట్టి సంపుడు చంపితే చేతికొచ్చే పంటలు అక్కెర్రాకుంటాయినాయి. వరంగల్ జిల్లాల చూడుర్రి ఎట్లున్నదో. అకాల వర్షానికి పంటలు పొలాలు మొక్కజొన్నలు అన్ని కింద పడ్డాయి. ఇది నా పొలం మొత్తం నేలమట్టం అయిపోయింది. గాడ్డు ద్వారానికి పద్దలన్నీ కొట్టుకుపోయి మొత్తం జొన్నలన్నీ తడిచినాయి. కొన్ని జొన్నలు వర్షానికి కొట్టుకుపోయినాయి. ఆ గాలికి పడవలన్నీ లేచిపోయినాయి. ఆ పడినటువంటి భారీ వర్షం వల్ల వారి ధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది. రోడ్ల మీద ఎండబెట్టిన వడ్లన్నీ తడిచినాయి. మైబాద్ లా 100 ఏండ్ల కిందటి మర్రి చెట్టే కూలింది. ఇండ్ల రేకులు ఎగిరిపోయినాయి, మామిడికాయలు రాలిపోయినాయి. చెట్లు పడిపోయి ఒక 60 చెట్ల దనక 3 ఎకరాల తోటల నోటికాడికి వచ్చిన పంట మా రేకులన్నీ లేచిపోతే భయానికి మేము పక్కింటి వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాము. బియ్యం బస్తాలు అన్ని తడిచిపోయినాయి. నష్టపోయిన రైతులను సర్కార్ ఆదుకుంటదని ధైర్యం చెప్పిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు. కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. వారు ఫీల్డ్ లో ఆఫీసర్స్ ని పంపించి ఎంత నష్టమైందో అని చెప్పి అసెస్మెంట్ ఇస్తున్నారు. సో రైతులందరూ కూడా కొద్దిగా ధైర్యంగా ఉండాలని చెప్పి. ఏం కాలమో ఏమో గాని పొద్దంతా ఎండ సురుకులు పొద్దుముక్తే శినుకులతోటి పెద్ద తిప్పలే వచ్చింది పో.